ఈ రోజున మనము యాకోబు 1:19 నుండి మనం ప్రారంభిద్దాం. యాకోబు 1:19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసి క్రిస్టియన్ కాండక్ట్లో ఇది మనందరికీ ఖచ్చితంగా తెలిసినది. అవునండి. క్రిస్టియన్ కాండక్ట్లో క్రైస్తవ ప్రవర్తనలో మనం అందరము తెలుసుకున్న సత్యము. ఇక్కడ ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం అంటే, నా ప్రియ సహోదరులారా అంటే అపోస్తలుడైన యాకోబు ఆయన పత్రికలో పేర్కొంటున్నాడు, సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. వావ్. అంటే ఏంటి? హీ సో ష్యూర్ దట్ ద చర్చ్ నో దిస్. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ యాకోబు మాత్రము ఖచ్చితంగా ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అంటే అష్యూర్డ్ స్టేట్మెంట్ని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తను? మీరు ఈ సంగతిని ఎరుగుదురు కదా. ఏంటిదంట ఆ సంగతి? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. వాహ్. సో దేనికి వేగిరపడాలట? వినుటకు. తర్వాత దేనికి నిదానించాలట? మాట్లాడటకు. తర్వాత నెక్స్ట్ దేనికి నిదానించాలట? మీకు ఎంతమందికి తెలుసండి, మాటలు కోపము రెండు ఒక జతగా వెళ్తాయి. మనం కోపం ఉన్నప్పుడు ఫస్ట్ బయటకు వచ్చేది ఏంటిది? మాటల్లోనే మన కోపంను మనము వ్యక్తపరుస్తాం. తర్వాత అది మెల్లగా నోటి నుండి చేతులలోకి వస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతుంది? నోటి దగ్గర. తర్వాత కొద్దిగా అయ్యేసరికల్లా చేతిలోకి వస్తుంది. పగలు కొట్టడమో, ఇసరడమో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అది ఇక చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము మాటలాడుటకు నిదానించాలట. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ ఏంటిదంటే, బీ కేర్ఫుల్ టు స్పీక్. మాట్లాడుటకు మనము నిదానించాలి. అర్థం ఉందండి? దేని గురించి మనం నేర్చుకుంటున్నాము? స్లో టు స్పీక్. నిదానించాలి. మాట్లాడే విషయంలో నిదానించాలి. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఈ స్క్రిప్చర్ అంతా నాకు తెలీదు. ఫస్ట్ మా నాన్న ఈ వాక్యము నాతో చెప్పాడు. మన చిన్నప్పుడు అంటే నేను పెద్ద చాటర్ బాక్స్, అంటే బడ మాట్లాడుతూనే ఉండేవాడిని. ఎప్పుడు ఎవరు అంటే ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాను అనుకోండి. సిస్టర్ అంటూ ఉంటారు, మీకు ఏం మాట్లాడతారు అంతసేపు అందరితో అని అంటూ ఉంటారు. ఎవరైనా ఒకరు దొరికారనుకోండి, ఇంకా అయిపోయినట్టే. చాటర్ బాక్స్. అయితే మా నాన్న ఇంకా అన్నీ, ఎవరు వచ్చినా అంకుల్స్ ఏంటి, ఆంటీస్ ఏంటి, ఎవరు వచ్చినా ఇంకా వాళ్ళకు కబుర్లు బాగా చెప్పేవాడిని. అయితే మా నాన్న చెప్పాడు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. అందుకొరకు తొందరపడి మాట్లాడొద్దు, జాగ్రత్తగా వినువాళ్ళుగా ఉండాలి మనము. దేవుని వాక్యంలో ఉందని మా నాన్న చెప్పారు. ఓహో, ఎక్కడుందో తెలియదు అప్పుడు, చాలా చిన్నప్పుడు. ఓకేనా, అలా అది అప్పుడు మైండ్లో ఉండిపోయింది. మొత్తం స్క్రిప్చర్ తర్వాత తెలియదు. తర్వాత ఎదిగిన తర్వాత తెలుసుకుంది ఏంటిదంటే, నిదానించి మాట్లాడాలి, కోపం విషయంలో నిదానించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఎవరైతే వాళ్ళ మాటలో జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ జీవితము భద్రతలో ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరైతే వాళ్ళ మాటలో జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ జీవితము భద్రంగా ఉంటుంది. మాటల్లో జాగ్రత్త లేదనుకోండి, జీవితం విచ్చలవిడిగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. కుటుంబం కూడా అంతే. మనం మాట్లాడే మాటల ప్రకారమే మన కుటుంబం ఉంటుంది. మనం మాట్లాడే మాటల ప్రకారమే మన జీవితము, మన ఫ్యూచర్ ఉంటుంది.
ఈ రోజున మనం అది చూద్దాం. నిదానించి మాట్లాడాలి. అందరూ మీ పక్క వారు చెప్పండి, నిదానించి మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొందరపడి మాట్లాడాలండి? అవును, కొన్నిసార్లు అంటే కోపము, కొన్నిసార్లు ఎమోషన్, మనుషులం కాబట్టి ఎమోషన్ నుండి కోపం రావచ్చు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడొద్దు. ఏం చేయొద్దండి? దిస్ ఈజ్ వాట్ ఐ ప్రాక్టీస్. అడగండి, మీ సిస్టర్ని అడగండి, ఎవరినైనా అడగండి. నా కోపం వచ్చినప్పుడు ఫస్ట్ నేను సైలెంట్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడాను. ఐ కీప్ కామ్. మళ్ళీ నేను అంత నార్మల్ అయ్యేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడాను. బీ స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్. అయితే ఈ రోజున కోపం విషయం మనం నేర్చుకోం, కానీ మాట్లాడుట గురించి మనం నేర్చుకుని నిదానించి మాట్లాడడం అంటే బీ కేర్ఫుల్ టు స్పీక్. ఎందుకు మీరు అనొచ్చు, యాకోబు అంటే ఇలా చెప్పాడు సంఘానికి, క్రిస్టియన్ కాంటెక్ట్గా అది చెప్పారు తను. ఏసే దీని గురించి ఏమన్నా మాట్లాడారా? ఏసే మాట్లాడారా అండి? ఖచ్చితంగా మాట్లాడారు. జీసస్ స్పోక్ అబౌట్ నాట్ టు స్పీక్ మచ్. ఎంతమంది తెలుసా అండి? ఏసే మాట్లాడారు, ఏసే చెప్పారు, బోధించారు. మీరు ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. ఒకసారి మనం అది చూద్దాం. ఏసే నోటి నుండి వచ్చిన మాటలు మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36, 37 మనం చదువుదాం. But I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment. For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ఏం చెప్తున్నారు? మనుషులు మాట్లాడు ప్రతి ఒక్క వ్యర్థమైన మాట అంటే ఏంటి? మన నోటి నుండా మనము వ్యర్థమైన మాటలు మాట్లాడవచ్చు, లాభకరమైన మాటలు కూడా మాట్లాడవచ్చు. అయితే యేసు ఏం చెప్తున్నారు? మనిషి నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క వ్యర్థమైన మాటకు లెక్కప్ప చెప్పాల్సి ఉంటుందట. విమర్శ దినంన, తీర్పు దినంన, ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ వి స్పీక్. మనం మాట్లాడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటకు ఏం చెప్పాలండి? లెక్కప్ప చెప్పాలి. ఎవరు చెప్పినారు ఈ మాట? యేసయ్యనే చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ వ్యర్థమైన మాట అంటే ఏంటి? యూజువల్గా నాలాగా ఎవరైనా చాటర్ బాక్స్ ఉన్నారు, మా తాతయ్య అయిన వాళ్ళు, వ్యర్థమైన మాటలన్నీ పక్కన పెట్టు అని చెప్పేవాళ్ళు. అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదండి, వ్యర్థమైన మాటలు పక్కన పెట్టాలి అని మా తాతయ్య తిట్టేవాళ్ళు మమ్మల్ని చిన్నప్పుడు. ఏదో ఒకటి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటే. ఇప్పుడు మనం అనుకున్న వ్యర్థమైన మాటలు, యేసయ్య అంటున్న వ్యర్థమైన మాటలు ఒకటేనా? యేసయ్య వ్యర్థమైన మాటలు అన్నప్పుడు దాన్ని అంటే యేసయ్య మనసులో ఏమున్నది? యేసయ్య ఈ మాట వాడినప్పుడు ఆర్గోస్ అనే గ్రీక్ మాట వాడాడు. ఏంటండి? ఆర్గోస్, ARGOS. దాని అర్థం ఏంటిదంటే ఐడిల్. దాని మీనింగ్ వస్తే ఎంప్టీ, ఇన్ఎఫెక్చువల్, కేర్లెస్, యూజ్లెస్ స్లాంగ్ వర్డ్స్. అర్థమైందా అండి? చూడండి, అంటే ఖాళీ మాటలు, పని పాట లేని మాటలు, నిర్లక్ష్యతతో మాట్లాడే మాటలు, అంటే ఇన్ఎఫెక్టివ్, అంటే ఆలోచన యుక్తము లేని ఇన్ఎఫెక్టివ్ మాటలు. తర్వాత పనికిరాని, యూజ్లెస్, పనికిరాని మాటలు, స్లాంగ్ వర్డ్స్, దుర్భాష. ఇవన్నీ కూడా యేసే అన్న వ్యర్థమైన మాటల్లో ఉన్నవి. చాలామంది మనము రోజు మాట్లాడింది ఉండలేము. అవునండి? ఎవరైనా ఉండగలుగుతారండి? ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఖచ్చితంగా బేసిక్ మాటలన్నా మాట్లాడాలి. ఎవరైనా అనొచ్చు, నేను ఇంట్రోవర్ట్ అండి, నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు మాటలు రావండి. ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఖచ్చితంగా మాట్లాడాలి రోజుకి. అయితే ఇక చూడండి, మనం మాట్లాడే మాటలు ఎంటి ఖాళీ మాటలు ఉండొద్దు, అర్థవంతమైన మాటలుగా ఉండాలి. అవి నిర్లక్ష్యతో కూడిన మాటలుగా ఉండొద్దు, కేర్ఫుల్గా మాట్లాడే మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ఎఫెక్టివ్ అయిన మాటలు కాదు, ఎఫెక్టివ్ మాటలుగా మన మాటలు ఉండాలి.
పనికిరాని మాటలుగా ఉండదు మన మాటలు, పనికొచ్చే మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు యు హ్యావ్ టు కీప్ అవే ఫ్రమ్ ఐడిల్ వర్డ్స్. ఏముందో ఆ మాట? వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట నుండి మనం ఏం చేయాలంట? దూరం ఉండాలి. ఎందుకు? లెక్కపో చెప్పాలి. ఓ మై గాడ్, అర్థమైందా అండి? నేను మాట్లాడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటకి ఎవరికి లెక్కప్ప చెప్పాలి? నా వైఫ్ కాదండి, నా తల్లిదండ్రులకు కాదండి, నా అన్నదమ్ములకు కాదండి, సంఘానికి కూడా కాదండి. ఎవరు లెక్కప్ప చెప్పాలి? యేసయ్య కప్ప. విమర్శ దినమున లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అందుకొరకే మన మాటలకు మనము జాగ్రత్త వహించాలి. బీ స్లో టు స్పీక్. ఏందండి? బీ కేర్ఫుల్ టు స్పీక్, స్లో టు స్పీక్. మాట్లాడటకు జాగ్రత్త వహించాలి. గ్లోరీ టు గాడ్. ఎందుకు? చూడండి, ఒకసారి ఈ విషయానికి వెళ్దాం మనం. తర్వాత 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఓకే, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంట తెలుసా అండి? మన మాటలను బట్టి మనకు తీర్పు తీరుస్తాడట. అంటే నేను నీతిమంతుడని ఎలా తీర్పు తీరుస్తాడు? నా మాటలను బట్టి. నేను అపరాధి అని ఎలా తీర్పు తీరుస్తాడు? మాటలను బట్టే. అంటే చూడండి, ఒక చిన్న మనకందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. మనమందరం రక్షింపబడిన వాళ్ళం కదండి. ఇక్కడ రక్షింపబడినందరూ ఆమేన్ అంటారండి. ఎలా వచ్చింది మనకు రక్షణ? మనము నోటితో యేసయ్యను ఒప్పుకున్నాము. మనం ఏ రోజైతే యేసయ్యను ప్రభువుగా మన నోటితో ఒప్పుకున్నామో, ప్రభువుగా మన నోటితో ప్రకటించామో, ప్రభువుగా మన నోరు మాట్లాడినదో ఆ రోజు రక్షణ స్థిరపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇక చూడండి, మనము మన నోటి మాటల ద్వారానే రక్షణను స్వీకరించాము. అర్థమైతే ఆమేనండి. సో అదే విధంగా మన నోటి మాటల ద్వారానే ప్రతి ఒక్క దాన్ని మనం స్వీకరిస్తాము. గ్లోరీ టు గాడ్. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారు? మీ నోటి మాటల వలననే మీరు తీర్పు నొందుతారు. మీ నోటి మాటల వల్లనే అపరాధి అని తీర్పు నొందుతారు. మీరు నీతిమంతులుగా తీర్పు నొందాలన్నా, అపరాధిగా తీర్పు నొందాలన్నా దేన్ని బట్టి? మాటల బట్టి. అందుకొరకే మాటల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మనము మాట్లాడకూడదు. చూడండి, ఎందుకు మాటలు అంత ప్రాముఖ్యమైనవి? మనం బైబిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేటింగ్. అర్థమైందండి? సంభాషణ వేరు, మాట్లాడడం వేరు. అయితే దేవుడు మాట్లాడగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆయన స్వభావము. అయితే ఆ స్వభావమును దేవుడు ఒకే ఒక సృష్టికి ఇచ్చాడు. వాళ్ళు ఎవరు? మనుషులమైన మనము. దేవదూతలు ఉన్నారు, దే కెన్ ఓన్లీ కమ్యూనికేట్, కానీ వాళ్ళు మాట్లాడి డిక్లేర్ చేయలేరు. అర్థమవుతుందా అండి? మనమే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులము, మీరు నేను. మనం ఏం చేయగలము? మాట్లాడగలము. మాట్లాడడం అంటే ఏంటి? ఈ మాటల్లో ఏముంది? మాటలు ఎంప్టీ సబ్స్టెన్స్ కాదండి, ఇట్స్ ఎ మెటీరియల్. యువర్ వర్డ్స్ ఆర్ మెటీరియల్, యువర్ వర్డ్స్ ఆర్ సబ్స్టెన్స్. అంటే మన మాటలు పరికరాలు లాంటివి, అవి ఖాళీవి కాదు. దే హ్యావ్ మ్యాటర్ ఇన్ ఇట్. అవునండి, మన మ్యాటర్ అండి, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, మ్యాటర్స్ అంటావు కదా, పదార్థము. థ్యాంక్ యూ. పదార్థము అంటే మన మాటలేంటి? పదార్థమును కలిగినవి. సో ఈ బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా వి నీడ్ మెటీరియల్. అవునండి, ఏమేమి మెటీరియల్ అవ్వాలి? ఈ బిల్డింగ్ కట్టాలంటే మనకు స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, బ్రిక్స్ కావాలి, వాటర్ కావాలి. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ మెటీరియల్స్. అదేవిధంగా చూడండి, మాటలు ఏంటి? దే ఆర్ మెటీరియల్స్ విచ్ కెన్ బిల్డ్ యూ అప్ ఆర్ బ్రేక్ యూ. అర్థమైందా అండి? మాటలు ఎటువంటి పదార్థాలు అంటే మన జీవితంలో కట్టనన్నా కడతాయి, కూల్చనన్నా కూల్చుతాయి. అందుకొరకు దేవుడు ఏమన్నాడు? మీ మాటల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వర్డ్స్ ఆర్ సబ్స్టెన్స్, వర్డ్స్ ఆర్ యాక్టివ్, వర్డ్స్ కెన్ యాక్టివేట్. అంటే మాటలు సృష్టించే శక్తి కలిగినవి. ప్రైజ్ గాడ్.
దేవుడు సృష్టి యావత్తుని ఎలా సృష్టించాడండి? ఆయన నోటి మాట ద్వారా. ఇప్పుడు ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన మనము ప్రతి ఒక్కదాన్ని మన జీవితంలో ఎలా సృష్టించాలి? నోటి మాట ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ద మెటీరియల్ దట్ గాడ్ యూజ్డ్ ఫర్ క్రియేషన్ ఈస్ వర్డ్స్. అర్థమవుతుందా అండి? దేవుడు ఏ ఏ ఏ పదార్థంతో ఈ లోకమంతా సృష్టించాడు? మాటల ద్వారా, ఆయన వాక్కు, మాటల ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి, మీరు నేను ఈరోజు మొదలుకొని వీ హ్యావ్ టు పుట్ ఎ ప్రీమియం ఆన్ అవర్ వర్డ్స్. మన మాటల్లో మనం ఏం ఉంచాలి? ప్రీమియం. అంటే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ప్రీమియం, ఇంపార్టెంట్, అవసరమైనవి, ఉపయోగకరమైన, మేలుకరమైన మాటలే మన నోటి నుండి రావాలి, మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు అర్థమైతే గట్టిగా ఆమేన్ అంటారండి. ఇప్పుడు ఇంకా దేవుని వాక్యము మనము జాగ్రత్త పడి మాట్లాడడానికి ఇంకా ఏం సెలవిస్తుందో మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఎక్లీసియాస్టిస్ 5:2. ప్రసంగి 5:2. ఎక్లీసియాస్టిస్ 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. ఒక్క నిమిషం. అందరూ అక్కడ తెరిచినట్లయితే హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే ఎక్లీసియాస్టిస్ ఇవన్నీ మనం కొద్దిగా ఎక్కువ ఉపయోగించని బుక్స్ కాబట్టి తీయడానికి కొద్ది టైం పట్టుద్ది. ప్రసంగి 5:2. అందరూ అక్కడ ఉంటే గట్టిగా ఆమేన్ అనండి. చదువుదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. వావ్. దేవుని దృష్టిలో ఏం చేయొద్దంట? మనము అనాలోచన, అంటే ఆలోచన లేకుండా మనం మాట్లాడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు ఎవరి దృష్టికి వెళ్తున్నాయి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. అంటే చూడండి, నేను ఒక వ్యక్తిని డీల్ చేస్తున్నాను అనుకోండి. ఏదైనా వ్యక్తితో ఎలా డీల్ చేస్తాం? మనము మాటలతోనే డీల్ చేస్తాం. అంటే నా మాటలు ఎదుటి వ్యక్తి ఆలోచనకు చేరే ముందే దేవుని చేరుతాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మన మాటలు దేవునికి చేరుతున్నాయట. అందుకొరకే జాగ్రత్త పడి మాట్లాడండి. నెక్స్ట్, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అబ్బో, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆకాశం. మనం ఎక్కడ ఉన్నాము? కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. మన మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి? వావ్. వైర్లెస్ కనెక్షన్. సిమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సిమ్ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా మాటలు ఎవరి ముందుకు వెళ్తున్నాయి? నేను మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే మాటలు దేవుని ఎదుటకు వెళ్తున్నాయి. అందుకొరకు ఏమన్నా బైబిల్ చెప్తుంది, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంట? నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఇంతవరకు నిదానించి మాట్లాడాలని చెప్పిన బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? బైబిల్ మనకు కొద్దిగా అంటే అవసరమైన, మేలుకరమైన, ఉపయోగకరమైనవే మీరు మాట్లాడు. ఎందుకు? మన మాటలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. అర్థమైతే ఆమేన్ అంటారా అండి? యువర్ వర్డ్స్ అండ్ మై వర్డ్స్ ఆర్ గోయింగ్ బిఫోర్ గాడ్. సో అందుకొరకు నేను ఏ మాట మాట్లాడినా ఎవరి ఎదుటికి వెళ్తుందో మాట? దేవుని ఎదుటికి వెళ్తుంది. కాబట్టి నిదానించి, జాగ్రత్తగా ఆలోచించి, అవసరమైన కొద్ది మాటలే మనం మాట్లాడాలి. ఈ విషయంలో పురుషులను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగానే మాట్లాడతారు కదా. పురుషులందరూ ఆమెనండి. స్త్రీలందరిది ఒక బాధ, మా ఆయన మాట్లాడాడు. ఎక్కడైనా ఇదే బాధ. ఏ కౌన్సిలింగ్లో ఉన్నా, ఎక్కడున్నా ఇదే. ఓన్లీ ఏం మాట్లాడారు, అలా కామ్గా ఉంటాడండి. కామ్గా ఉంటాడండి. యాక్చువల్ పురుషులందరూ బైబిల్ని బాగా పాటిస్తున్నారు అనుకుంటా. అందరూ నవ్వుతున్నారు. ఎక్కడన్నా యూనివర్సల్ ఛాలెంజ్. అయితే చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము నిదానించి మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. ఏదైతే మన జీవితాన్ని కలుతుందో అదే మాటలుగా మన మాటలు ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున
మనం చేసిన నో ర్యాష్ వర్డ్స్ షుడ్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ బికాస్ దే గో బిఫోర్ గాడ్. ఏ మాటలు ఉంది ఇక్కడ ఎక్లీసియాస్టిస్లో? అనాలోచనగా పలుకుటకు. అనాలోచనగా మాట్లాడుటకు, పలుకుటకు. ఇంగ్లీష్లో చూస్తే ర్యాష్ వర్డ్స్ అని ఉంది, అంటే ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడే మాటలు. వావ్ వావ్, తొందరపడి మాట్లాడే చాలాసార్లు మనకు కొద్ది కోపం వచ్చిన, కొద్ది ఎమోషనల్గా డిస్టర్బ్ ఉన్న, తొందరపడి ఏమొస్తాయండి? ఆ మాటలు ఎవరు ముందుకు వెళ్తున్నాయి? మీరు మాట్లాడే వ్యక్తి కంటే ముందుగా దేవుని ముందుకు వెళ్తున్నాయి. బీ కేర్ఫుల్.